జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఈ మార్గశిర గురువారం రోజు మీరు ఏ పూజలు పునస్కారాలు చేయకపోయినా సరే కనీసము ఈ ఒక్క మంత్రాన్ని, వెరీ వెరీ పవర్ఫుల్ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో తప్పకుండా మీ జీవితాల్లో మంచి అనేది జరుగుతుందండి. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అనడంలో సందేహం లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏంటంటే, మార్గశిర మాసంలో ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారండి. అయితే ఆ విధంగా పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు, ఎక్కడెక్కడో జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా చదువుతున్న వారు, హాస్టల్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే మీకు మంచి జరగాలి అనుకుంటే, లేదా వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలి, అమృతంగా మారిపోవాలి అంటే అమ్మవారి యొక్క ఈ యొక్క చక్కటి మంత్రాన్ని, వెరీ 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 పవర్ఫుల్ మంత్రాన్ని, ఈ మంత్రాన్ని గనక జపిస్తే అసలు మీకు తిరుగు అనేదే ఉండదండి. మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో మీకు రాజయోగం కలగాలి అంటే, విజయం కలగాలి అంటే, ఏ పని చేసినా అందులో మీరే ఫస్ట్ స్థానంలో ఉండాలి అంటే, అది చదువులో అయినా సరే ఇంకెందులో అయినా సరే మీరు మొదటి స్థానంలో ఉండాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ మంత్రాన్ని గనక మీరు త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కనుక ఈ మంత్రాన్ని జపిస్తే మీకు జరగదు అనుకున్న ఏ పనైనా సరే తప్పకుండా జరిగి తీరుతుంది. అమ్మవారి కృపకు మీరు పాత్రలవుతారు. అంటే అమ్మవారి కనక వర్షము అనేది మీ ఇంట్లో కురిపిస్తారు అనడంలో అసలు సందేహం లేదండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించి చూడండి. తప్పకుండా మీ జీవితాల్లో మంచి అనేది జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ రోజుల్లో డబ్బు లేనిదే మనము ఏ పని కూడా చేయలేము. ప్రతి పనికి, చిన్న పనికైనా బయటికి వెళితే డబ్బు లేకుండా మనం ఏ పని చేయలేమండి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారి కృప మనకి కలగాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు జపించండి. మీకు అసలు తిరిగే ఉండదు. అంతటి పవర్ఫుల్ చక్కటి మంత్రము అండి. తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని గనక కనీసం 21 సార్లు, మీకు ఓపికను బట్టి మీరు ఎన్నిసార్లైనా చదవచ్చండి, కనీసం 21 సార్లు తప్పకుండా చదవండి. ఆ మంత్రము ఏమిటంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఈ మంత్రము జపించడం వలన దారిద్రము అనేది తొలగి రాజ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, కామ్యలక్ష్మి, సత్యలక్ష్మి, భోగలక్ష్మి, యోగలక్ష్మి అను అష్టలక్ష్ములు వారి యొక్క వశమగును. సర్వసుఖములతో కూడా మీరు వర్ధిల్లుచుందరు. కాబట్టి అష్టలక్ష్ములు కూడా మిమ్మల్ని దీవిస్తారు. ఈ విధంగా దీవించటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. జీవితంలో ఉన్న దారిద్ర్యము అంతా కూడా నశించిపోతుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఉద్యోగము లభిస్తుంది, మంచి సంపాదన వస్తుంది. ఎవరైతే వివాహం కోసం చూస్తారో వాళ్ళు కంపల్సరీగా మంచి వివాహము అనేది జరుగుతుంది. అంటే యోగ్యుడైన యువకుడు కానీ యువతి కానీ మీ జీవితంలోకి వస్తుందండి. తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి. అంత పవర్ఫుల్ మంత్రం కనుకనే మీరు ఒక్కసారి జపించి చూడండి. మీ జీవితంలో ఎన్నో చక్కటి మార్పులు అనేవి మీరే చవి చూస్తారు అనడంలో సందేహం లేదండి. తప్పకుండా నమ్మకంతో మహాలక్ష్మి యొక్క ఈ మంత్రాన్ని కనుక జపిస్తే మీకు అసలు తిరిగే ఉండదండి. మంచి రాజయోగము కలిగి అన్నిటా ప్రతి చోట కూడా మీకు విజయం అనేది లభించి తీరుతుందండి. కేవలం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.